అనగనగా ఎగుపల్లి, దిగుపల్లి అనే 2 గ్రామాలు ఉన్నాయి. ఎగుపల్లి నీలగిరి పర్వతాల దగ్గరలో పైకి ఉంది. దిగుపల్లి ఆ కొండలకి దూరంగా ఉంది. ఆ 2 గ్రామాలకి నీలగిరి పర్వతాల నుండి నీళ్లు వస్తుండేవి. ఎగుపల్లి గ్రామం నుండి దిగుపల్లికి నది ద్వారా ఒక కొలనులోకి చేరుతూ ఉండేవి. అందువల్ల దిగుపల్లి గ్రామానికి సంవత్సరం పొడవునా నీటి కొరత ఉండేది కాదు. ఎగుపల్లికి వర్షాకాలంలో నీళ్లు పుష్కలంగా ఉండేవి. మిగతా రోజుల్లో తాగడానికి దొరకటమే కష్టంగా ఉండేది. ఏమే సూరమ్మ, నీళ్ళకి వెళ్తున్నావు, నువ్వు వస్తావా? వస్తున్నా, ఆగవే. అబ్బా, ఏంటే బాబు, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. అవునే, ఇప్పుడే ఇలా ఉంటే వేసవికాలం ఎలా ఉంటుందో. ఇలా అయితే నదిలో నీళ్ళు దొరకడం కష్టమేమో. అయినా మనం ఏం చేస్తాం, మనకి ఇదేమన్నా కొత్తనా? ఎప్పుడూ ఉండేదేగా. ఇలా మాట్లాడుకుంటూ నది దగ్గరికి వస్తారు. నదిలో అప్పటికే చాలా వరకు నీళ్లు ఇంకిపోయి ఉంటాయి. రంగమ్మ, సూరమ్మ నదిలో ఉన్న నీళ్లను చూసి, అప్పుడే నదిలో నీళ్లు తగ్గిపోతున్నాయే. అవునే, ఇలా అయితే కొద్ది రోజులకే నీళ్లు అట్టడు చేరిపోతాయేమో. ఈ ఏడు ఎండలు బాగా కాస్తున్నాయి, వర్షాలు కూడా తక్కువగా కురిశాయి. అందుకే నీళ్లు త్వరగా తగ్గిపోతున్నట్టున్నాయి. అయినా మనం ఏం చేయగలం? నదిలో నీళ్లు తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. అప్పుడే రంగమ్మ భర్త సోములు పొలం నుండి వస్తాడు. ఏంటే రంగమ్మ, ఈ ఎండకి నీళ్ళకెళ్ళటం అవసరమా? పొద్దుగూగాక తెచ్చుకోవచ్చుగా. ఆ పొద్దు గరిచాకి వెళ్తే నదిలో నీళ్లు ఉండేటట్టు లేదే అక్కడ. ఏంటే, ఏమంటున్నావు? అప్పుడే నీళ్ళు లేకపోవడం ఏంటి? ఇంకా వేసవికాలం రాలేదుగా. వేసవికాలం వచ్చే వరకు ఆగేలా లేదు. సూర్యుడు బగబగ మండిపోతుంటేను ఇంకా ఎక్కడుంటాయి. సోములు చాలా దిగులు పడిపోతాడు. రంగమ్మ సోములను చూసి, ఏమయ్యా, ఏమైంది, అలా దిగులు పడిపోయావు? ఏం లేదే, ఈ ఏడు పంట బాగా పండింది. ఇంకో 2 పార్లు నీళ్లు పెడితే మంచి దిగుబడి వస్తుంది అనుకున్నా. ఇంతలో నదిలో నీళ్లు లేవు అంటే గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్టు అయింది. అయ్యో రామా, అయినా ఇంకో నెల ఆగితే పంట చేతికొచ్చేస్తుందిలే అయ్యా, నువ్వు దిగులు పడక. ఏం రావటం, ఎండలు చూసావుగా ఎలా ఉన్నాయో. సరేలే ఉండు, నది దాకా పోయి వస్తా. కొంచెం తినేసి వెళ్ళయ్యా. వచ్చాక తింటాలాయే, ముందు వెళ్ళి రానివ్వు అని నది దగ్గరికి వెళ్తాడు. నదిలో నీళ్లు తగ్గిపోవటం గమనిస్తాడు. ప్రతి ఏడు పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు లేక పంట ఎండిపోతుంది. పెద్దయ్యతో చెప్పి ఏదో పరిష్కారం చేసుకోవాలి. పెద్దయ్యా, పెద్దయ్యా. ఎరా సోములు, ఏటి ఇలా వచ్చావు? ఏం లేదు పెద్దయ్యా, నది ఈ ఎండలకే ఎండిపోతుంది. ఈసారి కూడా పంట చేతికొచ్చేటట్లు లేదు. అలా ఏమి ఉండదులేరా, నువ్వేం భయపడక. లేదయ్యా, నేను నది దాకా పోయొచ్చా. నదిలో నీళ్లు తగ్గిపోతున్నాయి. ఈ ఏడు పంటకి లేకపోయినా కనీసం తాగడానికైనా ఊరు వాళ్ళకు ఉండాలిగా. మీరే ఈ సమస్యకి పరిష్కారం చెయ్యాలి. సర్లే, ఇంకా చాలా సమయం ఉందిగా, అప్పుడే తొందర ఎందుకు? వేసవికాలం కూడా మొదలవలేదుగా, కొద్ది రోజులు చూద్దాం. అలా కాదయ్యా, ముందే కొంచెం తొందరపడితే బాగుంటుందని. ఊర్లో నీకు ఒక్కడికే కాదురా ఈ సమస్య, ఊరందరికీ ఉంది. కానీ నువ్వు వెళ్ళు, నేనేదో ఒకటి ఆలోచించి చెబుతా. ఇలా సోములు చెప్పిన కొద్ది రోజులకే నదిలో నీళ్లు అట్టడుక్కి చేరుకుంటాయి. ఊరి పొలాలకి నీళ్లు లేక ఎండిపోతాయి. ఎండలు బాగా మండిపోతుంటాయి. ఊరి ప్రజలు నది దగ్గరికి వచ్చి చూస్తారు. నదిలో నీళ్లు అట్టడుగుకు ఉండటంతో అందరూ ఆందోళనలో ఉంటారు. నేను ముందే చెప్పాను, ఈ ఏడు మునుపులా కాదు, తాగడానికి కూడా నీళ్లు దొరకవని. మీరు నా మాట వినలేదు. సరే, ఇప్పుడు మనం ఆలోచించాల్సిందే నీళ్ళ కోసం. పక్కూరికి మన నది నుండేగా ఆ ఊరి కొలనుకి నీళ్ళు చేరుతాయి. ఎప్పట్లాగే మనం వెళ్ళి ఆ ఊరి నుండి నీళ్ళు తెచ్చుకుందాం. ఊరి వాళ్ళు సరే అని దిగుపల్లి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళాక
ఆ ఊరి వాళ్ళు ఈ ఏడు ఎండలు బాగా కాస్తున్నాయి, అందువల్ల నీళ్లు ఇవ్వము అని చెబుతారు. దానితో ఎగుపల్లి ప్రజలకు ఏం చేయాలో తోచదు. మా నది నుండే మీ కొలనులకు నీళ్ళు వస్తున్నాయిగా, మాకు తాగడానికి అడుగుతున్నాం. ఈ ఏడుకి సర్దుకోండి. ఈ ఏడు నీడియడం కుదరదు. మీరు అలా అంటే ఎలా? ప్రతి ఏడు ఎక్కడి నుండేగా నీళ్ళు తీసుకెళ్తున్నాం. అవును కానీ ఈ ఏడు ఎండలు బాగా ఉన్నాయి, అందువల్ల మీకు నీళ్ళు ఇస్తే మాకు నీళ్ళు లేకుండా పోతాయి అని అనడంతో ఏం చేయాలో తెలియక ఊరి ముఖం పడతారు. ఊరికొచ్చాక నదిలో అక్కడక్కడ గుంటలో ఉన్న నీళ్లను తోడుకొని అవే తాగుతుండేవారు. ఎండలు మండిపోతుండేవి. ఎగుపల్లి ప్రజలకి ఏం చేయాలో తోచని స్థితిలో ఉంటారు. ఇలా ఉండగా సోములు పెద్దయ్య దగ్గరికి వచ్చి, పెద్దయ్య, నాకు ఒక ఉపాయం తట్టింది. ఏంట్రా అది? మనకి నది ఉన్నా నీళ్లు నిలబడడం లేదు. నదిలో నీళ్ళన్నీ దిగుపల్లి కొలంలోకి వెళ్ళిపోతున్నాయి. మనకి అంత పెద్ద చెరువు తవ్వటానికి భూమి లేదు. అందువల్ల నదికి ఆనకట్టు కడదాం. అప్పుడు నీళ్ళన్నీ నదిలోనే ఉంటాయిగా. దిగుపల్లి వాళ్ళకి వర్షం నీళ్ళు తప్ప నది నీళ్లు వెళ్ళవు. అప్పుడు నదిలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి. ఏడాది పాటు నీళ్లు కొరత ఉండదు. సోములు చెప్పింది నిజమే. మనం సోములు చెప్పినట్టు చేద్దాం. సోములు చెప్పినట్టు నదికి ఆనకట్ట కట్టడం మొదలు పెడతారు. అలా కొద్ది రోజుల్లోనే నదికి అడ్డంగా ఆనకట్ట కడతారు. చాలా సంతోషంగా ఉందిరా సోములు. నీ వల్ల ఊరి ప్రజలకి నీళ్ళ కొరత తీరుతుంది. ప్రతి ఏడు పక్క ఊరు వాళ్ళ నీళ్ళ కోసం అడగక్కర్లేదు. నాదేముంది పెద్దయ్య, నా కొడుక్కి మన ఊరు కోసం చెప్పా. వాడు చదువుకున్నాడు, అందుకే ఇలా కడితే నీళ్లు నిల్వ ఉంటాయి అన్నాడు. అదే మీకు చెప్పా. ఈసారి నీ కొడుకు వచ్చినప్పుడు చెప్పురా, అభినందిద్దాం. అలాగే పెద్దయ్యా. ఇలా వర్షాకాలం రానే వస్తుంది. జోరుగా వర్షాలు పడుతుంటాయి. కొండ మీద నుండి నీళ్లు నదిలోకి వస్తుంటాయి. నదిలో నీళ్లు నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. వర్షాలు ఎక్కువ అవుతుంటాయి. నదిలో నీళ్లు నిండు కుండలా చేరుకుంటాయి. వర్షాలు మరింత కురవటంతో నది ఉప్పొంగి ఊరిలోకి నీళ్లు వచ్చి ఊరు మొత్తం మునిగిపోతాది. దానితో ఊరిలో ప్రజలు భయంతో బిక్కుమంటూ ఉంటారు. ఇలా కొద్ది రోజులకి వర్షాలు తగ్గుముఖం పడతాయి. ఊరివాళ్ళు నది దగ్గరికి వెళ్ళి ఆనకట్ట పడగొట్టడం మొదలు పెడతారు. ఇంతలో సోములు కొడుకు రాజు పట్టణం నుండి వస్తాడు. విషయం తెలిసిన రాజు నది దగ్గరికి వెళ్ళి, ఆగండి ఆగండి పెద్దయ్య, వద్దు వద్దు, ఆనకట్ట పడగొట్టొద్దు. పడగొట్టకపోతే ఎలా రా రాజు? దీనివల్ల ఎప్పుడూ లేని విధంగా మన ఊరు మునిగిపోయింది. నీళ్ళు లేకపోతే పక్క ఊరికి వెళ్ళన్నా నీళ్ళు తెచ్చుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు ఉండడానికి కూడా లేకుండా పోయింది. అయ్యో పెద్దయ్య, ఆనకట్ట కట్టే విధానం ఇలా కాదు. ఆనకట్ట కడితే నీళ్లుంటాయని చెప్పింది నిజమే, కానీ మన ఊరు మునగకుండా మనకు నీళ్లు నిలవ ఉండేలా కట్టాలి. అవునా? మరి ఇప్పుడు ఎలా? ఏం చేయాలో నువ్వే చెప్పరా రాజు. రాజు బాగా ఆలోచించి ఊరిలో నుండి ఇంటి తలుపులను తీసుకొచ్చి ఆనకట్ట మధ్యలో పెట్టించి ఇసుక బస్తాలను తలుపులకు అడ్డంగా వేయించి కావలసినప్పుడు తలుపులు తెరిచి నీళ్లు వదులుకునేలా ఆ తలుపులను పెడతాడు. దానితో తలుపులు తెరిస్తే నీళ్లు దిగుపల్లికి వెళ్ళేలా ఎగుపల్లికి నీళ్లు కొరత లేకుండా చేస్తాడు. రాజు చేసిన పనికి రాజునందరూ అభినందిస్తారు.